రేపు 1000 కోట్ల శక్తులు ఉన్న రోజు. సింహరాశి వారు 14 ఏళ్ల దరిద్రం పోతుంది. చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు. మీరు ఖచ్చితంగా ఈ పనిని చేసి తీరండి. అసలు సింహరాశి వారికి 14 ఏళ్ల దరిద్రం ఏ విధంగా పోతుంది, అసలు చీకొట్టిన వారు కాళ్ళు ఎందుకు మొక్కుతారు అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మఖ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు. అసలు సింహరాశి వారికి 14 ఏళ్ల దరిద్రం ఏ విధంగా పోతుంది, చీకొట్టిన వారు ఎందుకు కాళ్ళు మోకుతారు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు సింహరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే సింహరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే ముందుగా సింహరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవితపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా సింహరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితం అయితే మాత్రం మిశ్రమమైన ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పాలి. అయితే బృహస్పతి 10వ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో సామరస్యత అనేది నెలకొంటుందనే చెప్పాలి. అలాగే పెద్దల ఆశీర్వాదం మీకు మార్గదర్శకత్వంగా అయితే లభించబోతుందనే చెప్పాలి. అయితే కేతువు, రాహు 2వ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆస్తి విషయాల్లో అయితే విభేదాలు రావచ్చనే చెప్పాలి. అయితే వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్తేనే మీ యొక్క జీవితం అయితే అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి. తల్లిదండ్రులతో మంచి సంబంధాలను కూడా అయితే గడిపేందుకు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. సోదరుల సహకారం కూడా అయితే పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి. వారి సమస్యలను అర్థం చేసుకొని సలహాలు ఇవ్వడం అయితే మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అలాగే వారు ఇచ్చినటువంటి సలహాలను మీరు పాటిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క కుటుంబపరమైన జీవితంలో అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల పూర్తి సహకారం అయితే మీకు పూర్తిగా ఉండబోతుందనే చెప్పవచ్చు. ఇక సింహరాశికి చెందిన